ఫ్రెండ్స్, కేవలం 27 ఏళ్ల వయసు ఉండేటటువంటి ఒక అమ్మాయి అత్యాశకు పోయి లగ్జరీగా లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి మెల్లమెల్లగా తనకు తెలియకుండానే ఒక సైకో లాగా మారిపోయి చివరికి తన జీవితాన్ని ఎలా ఎండ్ చేసిందనేది ఖచ్చితంగా ఈ వీడియోలో తెలుసుకోండి. మీరు రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం మీ వల్లనే కాదు, ఎదుటి వ్యక్తి వల్ల కూడా వస్తుంది కాబట్టి ప్రతిసారి కూడా అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. అందుకనే ఇలాంటి వ్యక్తుల స్టోరీ కూడా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూనే జాగ్రత్త పడుతూనే 10 మందికి షేర్ చేస్తూ అందరినీ జాగ్రత్త పరచండి. మీరు చూస్తున్నటువంటి ఈ అమ్మాయి పేరు రాఖీ కశ్యప్. కేవలం 27 ఏళ్ల వయసు ఉండేటటువంటి ఈ అమ్మాయి ఉత్తరప్రదేశ్ లోని బాగ్పూట్ లో నివసిస్తూ ఉండేది. అయితే ఫ్రెండ్స్, రాఖీ కశ్యప్ అని పిలువబడుతున్నటువంటి ఈ అమ్మాయి మాత్రం పేద కుటుంబం నుంచే వచ్చింది. కానీ ఈ అమ్మాయిని చూసినా గానీ లేకపోతే ఈ అమ్మాయి యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ ఒక్కసారి చూసారంటే మాత్రం కంప్లీట్ గా పేదరికానికి విభిన్నంగా లగ్జరీస్ లైఫ్ లీడ్ చేస్తున్నట్టు కనిపిస్తుంటాయి. ప్రతి నెల డిఫరెంట్ టూరిజం స్పాట్స్ కి వెళ్లడం, లగ్జరీస్ హోటల్లో తిరగడం, అలాగే తిండి కూడా కాస్ట్లీ తిండి తింటుంది. ఈ విధంగా ఎవ్వరికి అర్థం కాకుండా అస్తవ్యస్తంగా ఉండేటటువంటి ఈ అమ్మాయి జీవితంలో సడన్ గా పెను ప్రమాదం జరిగింది. ఏప్రిల్ 28, 2026లో మీర్జాపూర్ కి చెందినటువంటి ఒకానొక ఫారెస్ట్ లో ఒక గుర్తు తెలియనటువంటి ఒక అమ్మాయి శవం ఆ అడవిలో పడిపోయింది. అడవిలో దొరికినటువంటి మృతదేహానికి అంటే గొంతు భాగాన, వీపు దగ్గర, అలాగే ముందు వైపుగా కూడా చాలా ఘోరంగా పదునైన పరికరాలతో ఘాట్లు పెట్టినట్టుగా గుర్తించారు పోలీసులు. ఫైనల్ గా ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత క్రిస్టల్ క్లియర్ గా ఈ మృతదేహం అనేది రాఖీ కశ్యప్ అని చెప్పి పోలీసులు నిర్ధారించారు. ఇక ఇక్కడ నుంచి అసలు రాఖీ కశ్యప్ ఎవరు అని చెప్పి పోలీసులు ఇంట్రాగేషన్ చేసుకుంటూ వెళ్తే ఈ రాఖీ కశ్యప్ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే రాఖీ వాళ్ళ తండ్రి చనిపోయాడు, వాళ్ళ అన్న ఒక ఫ్రైడ్ రైస్ షాప్ రన్ చేస్తూ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అంటే కంప్లీట్ గా వీళ్ళదొక పూర్ ఫ్యామిలీ. పోలీసులు రాఖీ కశ్యప్ వాళ్ళ అన్నని విచారిస్తే ఈ అమ్మాయి ఎప్పుడు కూడా ఫ్యామిలీని పట్టించుకునేది కాదు. అట్ ద సేమ్ టైం తండ్రి బతుకున్నప్పుడే రాఖీ కశ్యప్ ఏంటంటే తండ్రిని, వాళ్ళ అన్నని, కంప్లీట్ గా అందరినీ, కుటుంబాన్ని వదిలేసి తనకిష్టం వచ్చినట్టు తన లైఫ్ ని లీడ్ చేస్తూ ఎప్పుడూ ఫ్యామిలీని పట్టించుకునేది కాదని చెప్పేసి అన్న చెప్పాడు అనమాట. అంటే రాఖీ కశ్యప్ వాళ్ళ అన్న చెప్పారు. అయితే పోలీసులకు అసలైన చిక్ ఎక్కడ వచ్చిందంటే ఫ్యామిలీ చూస్తే చాలా పేదరికంగా ఉంది, ఈ అమ్మాయి లైఫ్ స్టైల్ చూస్తే మాత్రం లగ్జరీగా ఉంది. సో పోలీసులు ఈ అమ్మాయి అసలు ఏం చేస్తుందని చెప్పి వాకప్ చేసిన తర్వాత ఈ రాఖీ కశ్యప్ తన ఇంటర్ కాలేజ్ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే ఏంటంటే చాలా రకాలైనటువంటి కాంటాక్ట్స్ అనేది ఏర్పరచుకుంది. సోషల్ మీడియా ద్వారా బాగా డబ్బు సంపాదించే వ్యక్తులతో ఎక్కువగా తిరగడం మొదలుపెట్టింది. చిన్నగా పాలిటిక్స్ లో ఉండేటటువంటి నేతలతో బాగా దగ్గర సంబంధం పెట్టుకుంది. ఈ నేతల సపోర్ట్ తోనే డిస్ట్రిక్ట్ అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని పిలువబడేటటువంటి ఒక గవర్నమెంట్ ఎంటిటీలో టెంపరరీగా కాంట్రాక్ట్ బేస్డ్ ఒక జాబ్ అనేది సంపాదించింది. ఎంతగా చూసుకున్నా గానీ ఈ అమ్మాయి చేసే జాబ్ కు వచ్చేటటువంటి శాలరీ అనేది ఈ అమ్మాయి లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయడానికి సరిపోదు. మరి ఈ అమ్మాయికి అసలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి బాగా ఆరా తీస్తే ఈ రాఖీ కశ్యప్ అనే అమ్మాయి జాబ్ విషయం పక్కన పెట్టేసి రీల్స్ మాత్రం తెగ చేస్తూ ఉండేది. ఇన్స్టాగ్రామ్ లో బాగా యాక్టివ్ గా ఉంటూనే తన దగ్గర లేని డబ్బును కూడా ఉన్నట్టు ప్రొజెక్ట్ చేస్తూ కంప్లీట్ గా ఈ అమ్మాయి బాగా డబ్బున్న అమ్మాయి అని చెప్పేసి కొంతమంది నమ్మిస్తూనే చాలా వరకు ఇన్స్టాగ్రామ్ లోనే కొంతమంది డబ్బున్న వ్యక్తులతో బాగా పరిచయం ఏర్పరచుకుంది. డబ్బున్న వ్యక్తులతో బాగా క్లోజ్ గా తిరగడం, వాళ్ళని చిన్నగా బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు సంపాదించడం ఈమె పనిగా పెట్టుకుంది. కానీ ఫ్రెండ్స్, ఈ విధంగా డబ్బు వ్యసనంగా మారినటువంటి వ్యక్తులకి అత్యాశ ఈజీగా వచ్చేస్తుంది. అందుకనే ఈ అమ్మాయి రాఖీ ఏం చేసిందంటే ఈ రాఖీ కశ్యప్ పనిచేస్తున్నటువంటి కార్యాలయంలోనే సిటీ కమిషన్ మేనేజర్ గా పనిచేస్తున్న విక్రాంత్ కుమార్ అనే వ్యక్తిని లైన్ లో పెట్టడం మొదలుపెట్టింది రాఖీ కశ్యప్. చిన్నగా రాఖీ కశ్యప్ విక్రాంత్ కుమార్ కి చాలా దగ్గర అవడం మొదలుపెట్టింది. ఈ రాఖీ కశ్యప్ విక్రాంత్ కుమార్ ని బాగా లోబర్చుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ విక్రాంత్ కుమార్ ఒంటరిగా ఉండేవాడు. ఎందుకంటే వీళ్ళ భార్యకి వేరే దగ్గర జాబ్ ఉండడంతో విక్రాంత్ కుమార్ వాళ్ళ భార్య పిల్లల్ని దూరంగా పెట్టి ఇతను ఇంకో దగ్గర జాబ్ చేస్తూ ఉండేవాడు. ఈ విధంగా ఒంటరిగా ఉండేటటువంటి విక్రాంత్ కుమార్ రాఖీ కశ్యప్ తో బాగా క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేయడంతో చివరికి వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకుని ఒకటవుదామని చూశారు. కానీ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకునే లోగా ఒక చిన్న పని జరిగిందనమాట. రాఖీ కశ్యప్ చూస్తుండగానే విక్రాంత్ కుమార్ ఏంటంటే ఒక ల్యాండ్ ని పర్చేస్ చేశాడు. అంటే ఒక ల్యాండ్ ని కొనుక్కున్నాడు. ఇక ఎన్ని రోజులు ఈ చిల్లర డబ్బుల కోసం వెంపర్లాడాలని చెప్పేసి ఒక్కసారిగా రాఖీ కశ్యప్ ఏంటంటే విక్రాంత్ కుమార్ ని తనకున్నటువంటి ఆ ప్రాపర్టీని రాఖీ కశ్యప్ మీద మార్చమని చెప్పి, అంటే రాఖీ కశ్యప్ ఇచ్చేయమని చెప్పేసి అడిగింది. అప్పుడు ఈ విక్రాంత్ కుమార్ కి డౌట్ వచ్చిందనమాట. అంటే డబ్బు కోసమే నువ్వు నా దగ్గర చేరావా, ఎందుకు పదే ప్రాపర్టీ విషయం, డబ్బుల విషయం మాత్రమే అడుగుతావని చెప్పేసి విక్రాంత్ కుమార్ గట్టిగా రాఖీ కశ్యప్ ని అడిగాడు. ఇక అప్పటి నుంచి రాఖీ కంప్లీట్ గా ప్రాపర్టీ గురించి, డబ్బుల గురించి అడుగుతూనే ఉండడంతో విక్రాంత్ కుమార్ చిర్రెత్తిపోయి ఎప్పుడు కూడా గొడవకి దిగేవాడే తప్ప ఒక్క రూపాయి కూడా రాఖీ కశ్యప్ కి ఇచ్చేవాడు కాదు. చిన్నగా విసిగిపోయినటువంటి రాఖీ కశ్యప్ విక్రాంత్ కుమార్ ని కొట్టడానికి కూడా పోయింది. అంటే విపరీతమైనటువంటి కోపానికి దిగిపోతూ ఉండేది. ఇక విక్రాంత్ కుమార్ ని ఎలాగైనా ఈవెన్ అతన్ని చంపైనా సరే అతని ప్రాపర్టీని కొట్టేయాలని చెప్పి చూసినటువంటి రాఖీ అక్కడ లోకల్ గా ఉండేటటువంటి బీజేపీ నేత అయిన సుధరాజ్ చౌహాన్ అనే ఒక వ్యక్తిని కలిసింది. ఈ బీజేపీ నేతని కలిసిన తర్వాత రాఖీ కశ్యప్ ఒకే ఒక విషయం చెప్పింది. మన ఇద్దరం కలిసి ఆ విక్రాంత్ కుమార్ అనే అతన్ని చంపేస్తే అతని ప్రాపర్టీ, అతని డబ్బుని మనం కంప్లీట్ గా ఓన్ చేసుకోవచ్చు. కాబట్టి ఒక బెస్ట్ ప్లాన్ వేయి, అతన్ని ఎక్కడికి తీసుకురావాలో చెప్పు, నేను తీసుకొస్తానని చెప్పేసి క్రిస్టల్ క్లియర్ గా ఒక ప్లాన్ అనేది ఏర్పాటు చేసుకోవడానికి మొదలు పెట్టారు. పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ ఉండేటటువంటి ఈ సుధరాజ్ చౌహాన్ కపిల్ చౌహాన్ అనే ఇంకొక వ్యక్తితో కలిసి కంప్లీట్ గా వీళ్ళందరూ కూడా విక్రాంత్ కుమార్ ని ఒక దగ్గరికి పిలిచి
ఇతన్ని చంపేద్దామని డిసైడ్ అయిపోయారు. సో ఇక ఏప్రిల్ 18, 2026లోనే రాఖీ కశ్యప్ చాలా నమ్మకంగా విక్రాంత్ కుమార్ కి ఆ మాటలు ఈ మాటలు చెప్పి తనను బుజ్జగిస్తూనే సైకోపాత్ గా మారిపోయినటువంటి ఈ రాఖీ కశ్యప్ విక్రాంత్ కుమార్ ని ఒక ఏరియాకి, అంటే ఎవరూ తిరగనటువంటి ఒక ఏరియాకి తీసుకొచ్చింది. ఇప్పుడైతే విక్రాంత్ కుమార్ ఎవరూ లేనటువంటి ఏరియాకి ఎందుకు తీసుకెళ్తున్నావు అని చెప్పేసి చిన్నగా అతను అలర్ట్ అవుతున్న సమయంలోనే వెంటనే అనుకున్న స్పాట్ కి రాగానే రాఖీ కశ్యప్ కార్ ఆపడంతో ఇక విక్రాంత్ కుమార్ గురించి వాళ్ళ పిల్లల గురించి ఏమీ ఆలోచించకుండా ఒక గన్ తీసేసి ఈ రాఖీ కశ్యప్ విక్రాంత్ కుమార్ ని చాలా దారుణంగా 3 సార్లు కాల్ చేసింది. ఈ రాఖీకి మధ్యలో గన్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి మీకు డౌట్ అవసరం లేదు. ఎందుకంటే మీకు తెలుసు బాగా డబ్బున్న వ్యక్తులు నేతల సపోర్ట్ ఉంది కాబట్టి ఒక లైసెన్స్డ్ రివాల్వర్ అనేది రాఖీ కశ్యప్ దగ్గర ఆల్రెడీ ఉంటూ ఉండేది. సో తన దగ్గర ఉండేటటువంటి ఆ రివాల్వర్ తోనే రాఖీ కశ్యప్ విక్రాంత్ ని హతమార్చింది. సో ఇక అక్కడి నుంచి సుధరాజ్ చౌహాన్, కపిల్ చౌహాన్ ఇద్దరు కలిసి ఈ విక్రాంత్ కుమార్ ముఖాన్ని కూడా ఎవరు గుర్తుపట్టకుండా చిందరవందర చేసేశారు. గుర్తుపట్టలేని విధంగా ఇతని బాడీని కంప్లీట్ గా చిందరవందర చేసేసిన తర్వాత ఉత్తరప్రదేశ్ లోని బాగ్ఫూట్ పట్టణంలో అవుట్స్కర్ట్స్ లోనే ఇతని డెడ్ బాడీని పడేసి వెళ్ళిపోయారు. సో ఈ విక్రాంత్ కుమార్ యొక్క మృతదేహాన్ని ల్యాబ్ కు పంపించిన తర్వాత వివరాలన్నీ సేకరించి విక్రాంత్ కుమార్ చనిపోయినట్టుగా విక్రాంత్ కుమార్ ఫ్యామిలీకి పోలీసులే తెలియజేశారు. ఏప్రిల్ 18, 2026 ఎప్పుడైతే విక్రాంత్ కుమార్ చనిపోయాడో అప్పటి నుంచి పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తూ ఉండగా తరచూ ఫోన్ లో ఈ విక్రాంత్ కుమార్ ఎక్కువగా మాట్లాడింది ఎవరా అని చూస్తే అది రాఖీ కశ్యప్. ఫైనల్ గా పోలీసులు ఈ విక్రాంత్ కుమార్ కేసులో ఇంట్రాగేషన్లు అలాగే ఎంక్వైరీలు చేసుకుంటూ ఈ రాఖీ కశ్యప్ అమ్మాయి కోసం వెతుకుతూ పోలీసులు ఆఖరికి ఈ అమ్మాయి డెడ్ బాడీ దగ్గరకు చేరుకున్నారు. అంటే ఈ విక్రాంత్ కుమార్ చావుకి కారణమై ఉండొచ్చు అని చెప్పి అనుకున్న ఈ రాఖీ కశ్యప్ కూడా చనిపోయింది. సో ఇక ఇక్కడి నుంచి రాఖీ కశ్యప్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా బయటికి తీయడం మొదలు పెట్టారు పోలీసులు. సో ఇక పోలీసులకి నేరస్తులు దొరకడానికి మెయిన్ గా యూజ్ అయినటువంటి వెపన్ ఏంటంటే ఈ అమ్మాయి మాట్లాడినటువంటి కాల్ లిస్ట్ లో ఈ అమ్మాయి చనిపోబోయే ముందు ఎక్కువగా మాట్లాడింది ఎవరా అని చూస్తే అతనే సుధరాజ్ చౌహాన్ యొక్క ఫ్రెండ్ కపిల్ చౌహాన్. సో పోలీసులు ఎప్పుడైతే చిన్నగా కపిల్ చౌహాన్ ని పట్టుకోవడానికి వెళ్లారో అతను పారిపోవడానికి చూసినప్పుడే మ్యాటర్ అంతా పోలీసులకు అర్థమైంది. వెంటనే అతను పట్టుకుని ఇంట్రాగేషన్ మొదలు పెట్టారు. సింపుల్ గా మ్యాటర్ అంతా బయటకు వచ్చేసింది. పోలీసుల కన్నా ముందే ఈ సుధరాజ్ చౌహాన్ అలాగే కపిల్ చౌహాన్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా ఎలాగైనా పోలీసులు విక్రాంత్ చౌహాన్ కేసుని సాల్వ్ చేస్తూనే కంపల్సరిగా ఈ రాఖీ కశ్యప్ ని పట్టుకుంటారు. ఎందుకంటే ఈ అమ్మాయి ఫోన్లు ఎక్కువగా మాట్లాడింది. అట్ ద సేమ్ టైం ఈ అమ్మాయి రివాల్వర్ తో కాల్చిన బుల్లెట్లు కూడా ఈ అమ్మాయివే. అంటే ఈ అమ్మాయి లైసెన్స్డ్ రివాల్వర్ నుంచి వచ్చినట్టుగా క్లియర్ గా రిపోర్ట్స్ కూడా వచ్చేస్తాయి. కాబట్టి ఈ రాఖీ కశ్యప్ నుంచి వీళ్ళిద్దరు అంటే ఈ కపిల్ చౌహాన్ అలాగే సుధరాజ్ చౌహాన్ ఎక్కడ దొరికిపోతారని చెప్పేసి ఎలాగో ఒక తప్పుడు పని చేసేసాం కాబట్టి ఈ రాఖీ కశ్యప్ ను కూడా లేపేద్దామని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా ఒక ప్లాన్ వేసుకున్నారు. అనుకున్నట్టుగానే ఈ అమ్మాయి ఏ విధంగా విక్రాంత్ కుమార్ కి నంగి మాటలు చెప్పి తీసుకెళ్లిందో అంటే దూరంగా తీసుకువెళ్ళిందో అదే విధంగా ఆ మాటలు ఏ మాటలు చెప్పుకుంటూ ఈ కపిల్ చౌహాన్, సుధరాజ్ చౌహాన్ ఏంటంటే ఈ రాఖీ కశ్యప్ ని దూరంగా తీసుకెళ్లారనమాట. బాగా మందులో ఉండేటటువంటి రాఖీ కశ్యప్ కూడా తను ఎక్కడికి వెళ్తుంది, తనని ఎక్కడికి తీసుకెళ్తున్నారని కూడా చూసుకోలేదు. ఇంకేముంది ఈ సుధరాజ్ అలాగే కపిల్ చౌహాన్ ఇద్దరు కలిసి రాఖీ చాప్టర్ ని క్లోజ్ చేశారు. అసలు మీకు ముఖ్యమైనటువంటి విషయం ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ రాఖీ కశ్యప్ అనే అమ్మాయిని ఒక్కసారి మీరు గమనించారంటే ఏ వ్యక్తికైనా ఈ 3 భయంకరమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటే అతన్ని డార్క్ ట్రేడ్ లో ఉన్నట్టుగా భావిస్తారు. ఒకటి నార్సిజం, అంటే డబ్బున్న వ్యక్తిగా బాగా ప్రొజెక్ట్ చేసుకుంటారు. ఎంత పేదరికంలో ఉన్నా కూడా వాళ్ళు బాగా డబ్బున్న వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసుకోవాలని చెప్పేసి సోషల్ మీడియాలో తెగ వెంపర్లాడుతూ ఉంటారు. తను కనిపిస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి తను లగ్జరీగా కనిపించుకోవాలనుకోవడమే ఈ నార్సిజం. ఇక ఈ డార్క్ ట్రేడ్ లో రెండో లక్షణమే మాకివెలినిజం, అంటే ఇతరులని మోసం చేయడం. ఎందుకంటే డబ్బు కోసం ఇతరులని చిన్నగా ట్రాప్ చేయడం, ఇతరుల దగ్గర నుంచి డబ్బు సంపాదించుకోవడానికి విపరీతంగా దిగజారడం. ఇక ఈ డార్క్ ట్రేడ్ లో చివరి లక్షణమే సైకోపతి, అంటే తమ లగ్జరీస్ లైఫ్ కోసం డబ్బు కోసం పర్మనెంట్ గా సెటిల్ అయిపోవాలనే ఒక దురాశ కోసం ముందు వెనక ఆలోచించకుండా ఎంతటి దాష్టికానికైనా దిగజారిపోవడం సైకోపతి. సో మీరు గమనించారంటే ఈ 3 లక్షణాలు కూడా ఈ అమ్మాయిలో క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఈ రోజు మన సమాజంలో కూడా రాఖీ కశ్యప్ లాంటి వ్యక్తులు చాలా మందే ఉన్నారు. సో మీరు చూస్తున్నటువంటి వ్యక్తిలో చివరి లక్షణం సైకోపతి లక్షణం మీరు గమనించక ముందే ఖచ్చితంగా డబ్బు కోసం వెంపర్లాడుతున్నటువంటి వ్యక్తులకి దూరంగా ఉండండి. ఫోన్ లో అది కూడా సోషల్ మీడియాలో రీల్స్ లో మీరు చూస్తున్నటువంటి అమ్మాయిలు గానీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు గానీ నమ్మడం ఆపేయండి. మీకు మీ ఇంట్లో వాళ్ళు తప్ప బయట వ్యక్తులు క్లోజ్ అవుతున్నారు అంటే మాత్రం అది ఖచ్చితంగా స్వార్థానికే. కానీ ఫ్రెండ్స్ ఏది ఏమైనా రాఖీ కశ్యప్ జీవితమే చాలా మందికి నిజంగా ఉదాహరణ అని చెప్పుకోవాలి. మీరు కోరుకున్నటువంటి డబ్బైనా లగ్జరీస్ లైఫ్ అయినా సరే కష్టంతో ఏర్పరచుకున్న రోజు మాత్రమే మీకు అది సరైన పద్ధతిలో లభిస్తుందే తప్ప అక్రమంగా అయినా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటే మాత్రం చివరికి ఇదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది.